డెడ్పూల్ తెలుగు రివ్యూ. స్టోరీ ప్లాట్: డెడ్పూల్ ఈసారి టీవీని డిస్టర్బ్ చేయడం జరుగుద్ది. అసలు డెడ్పూల్ టీవీని ఎందుకు డిస్టర్బ్ చేశాడు? లాగన్ని కలవటానికి కారణం ఏంటి? ఇద్దరు కలిసి ఏం చేశారు? టీవీకి వచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ చూసారా లేదా? ఇది స్టోరీ ప్లాట్. ఇక మొత్తానికి మూవీ ఎలా ఉంది అంటే, మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 2 గంటల 7 నిమిషాలు అయితే వర్త్ ఇట్ అనే చెప్తాను. అలానే మొత్తం మూవీకి ఇచ్చే టైం వర్త్ అని చెప్పలేను. మధ్యలో కొన్ని సీన్స్ మీకు నచ్చచ్చు, కొన్ని బోర్ కొట్టచ్చు. మీకు ఏమనిపిస్తుంది అని నేను చెప్పలేను, కానీ ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చు. ఇంతకుముందు మార్వెల్ నుంచి వచ్చిన థార్ లవ్ అండ్ థండర్ కానీ ది మార్వెల్స్ మూవీ కంటే ఇది చాలా బెస్ట్. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే, డెడ్పూల్ ఎంట్రీ అండ్ ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ అయితే సూపర్. అంతే, ఎంట్రీలో వచ్చే బీజిఎం కానీ మన డెడ్పూల్ స్వాగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఆ బీజిఎంకి డెడ్పూల్ స్వాగ్కి భలే ఉంటుంది. ఇక క్లైమాక్స్ కూడా సూపర్గా చూపించారు. అండ్ మెయిన్, డెడ్పూల్ అంటే మనకి ముందు గుర్తొచ్చేది ఫన్. మరి దానికోసం మాట్లాడకపోతే ఎలా? ముందు మూవీస్లోనే ఈసారి కూడా ఫుల్ ఫన్తో మూవీ మొత్తం నింపేశారు. ఆ వన్ లైనర్స్ కానీ కొన్ని మూవీ రెఫరెన్సెస్ కానీ చాలా బాగా చూపించారు. ఆ వన్ లైనర్స్తో వచ్చే ఫన్నీ అయితే బాగా పండుద్ది. ఇంకా మెయిన్లీ రియాలిటీలో మార్వెల్ మీద మనం వేసుకునే జోక్స్ కూడా మూవీలో ఉంటాయి. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం డెడ్పూల్ స్వాగ్ అండ్ ఫన్తో అలా సాగిపోద్ది, అందరికీ నచ్చుద్ది కూడా. మధ్య మధ్యలో ఉండే యాక్షన్ సీన్స్ కూడా నచ్చుతాయి. ఇక సెకండ్ హాఫ్ కూడా అదే హైతో స్టార్ట్ అవుద్ది. మధ్యలో కొన్ని సీన్స్ బోర్ కొట్టినా కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ మూవీ ఫాస్ట్ ఉంటుంది. ఇక క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఈ మధ్యలో కొన్ని క్యామియోస్ కూడా ఉంటాయి, వాటికి మీరు సర్ప్రైజ్ కూడా అవుతారు. ఆ క్యామియోస్ కూడా బాగా చూపించారు, కాకపోతే వాటికి ఒక సిటిల్డ్ ఏమన్నా ఉంచితే బాగుండు. మనకి కొన్ని నచ్చింది ఏంటంటే, వచ్చే క్యారెక్టర్స్ కానీ వీటికంటూ ప్రత్యేకంగా ఏమీ చూపించరు. ఒక సిటిల్డ్కి వెళ్ళిపోద్ది, అంటే అన్ని మూవీస్ ఫాలో అయ్యే ఫార్మేట్లో వెళ్ళిపోద్ది అనమాట. కొత్తగా ఏమనిపించదు, ఒకే ఫార్మేట్ ఫాలో అయ్యారనమాట. అండ్ ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే, చాలా దూరం వెళ్ళిపోతారు. అండ్ మరియు మూవీ మొత్తం అర్థం కావాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అర్థం కావడం కాదు, అంటే స్టోరీ పరంగా లైక్ చాలా దూరం వెనక్కి తీసుకెళ్ళడం వల్ల కానీ కొన్ని పాత మూవీస్ అన్నీ చూడడం కూడా అవసరం అవుతుంది మూవీ కొంచెం అర్థం అవడానికి. అవన్నీ తెలిసిన వాళ్ళకి పెద్దగా ఏమనిపించదు. ఒకవేళ అంతగా చూడని వాళ్ళకైతే ఓకే వెళ్ళిపోద్ది, పర్లేదు, కొంచెం అర్థం అవుద్ది. సో పక్కా చూడాలని అయితే నేను చెప్పను, చూస్తే బెస్ట్ అంతే. అండ్ ఇంకా విఎఫ్ఎక్స్ పరంగా కానీ యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా కానీ మూవీ అయితే చాలా బాగుంది. ఆ విఎఫ్ఎక్స్ అయితే వాళ్ళు మూవీకి ఎంత లిమిట్లో చేయాలో అంతగా చేశారు, కరెక్ట్గా సెట్ అయింది, చాలా బాగా చూపించారు. ఇక బీజిఎం అయితే బాగా సెట్ అయింది. స్క్రీన్ ప్లే మొత్తం బాగుంది. సెకండ్ హాఫ్లో కొన్ని స్లో ఉన్నా కానీ ఇంపాక్ట్ అయితే మూవీ మీద పెద్దగా పడదు. డైరెక్టర్ షాన్ లెవీ తన డైరెక్షన్తో మనల్ని అయితే స్క్రీన్కి పక్కా హుక్ చేస్తారు, ఎంటర్టైన్ చేస్తారు, పక్కా ఇంపాక్ట్ మనమే చూపిస్తారు. ఓవరాల్గా మూవీ బాగుంది. ఇది కేవలం నా ఒపీనియన్. నేను మూవీ బాగుంది అన్నా బాగాలేదు అన్నా మీకు టైం ఉంటే వెళ్ళి చూడండి. ఇట్స్ సినిమా ఫ్రెండ్స్, సినిమా బాగుండాలి. టీఎఫ్ఐ అయితే ఏంటి, ఏ ఇండస్ట్రీ అయితే ఏంటి, లెట్స్ ఎంజాయ్ ద సినిమా. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. ఇట్స్ మై ఫస్ట్ రివ్యూ అండ్ ఫస్ట్ వీడియో ఇన్ మై ఛానల్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్.